హలో అండి. ఈరోజైతే చిన్న పనుండి బజార్‌కైతే వెళ్ళామండి. వెళ్ళి వస్తూ ఊరికనే రాలేదండి. నేనైతే ఈ షాప్‌కైతే వచ్చాను. ఇవొచ్చేసి రూ. 10 రూ. 100 ఆ సామాన్లుంటాయి కదా! మన ఆడవాళ్ళకి అట్లా కొంచెం తక్కువ కాస్ట్‌లో సామాన్లు కనిపించాయంటే మాత్రం చేతులు ఊరికే ఉండవు. సరే పోయి ఏదైనా చిన్న వస్తువులు తీసుకొనొద్దాము. ఒక 100, 200కి తీసుకొద్దామని నేను వెళ్ళాను. వెళ్ళి చిన్నవంటే అయి మనకి తెలిసిందే కదా! రూ. 10 అన్న దగ్గర రూ. 20 ఖచ్చితంగా ఖర్చు పెడతా ఉంటాము. సో, నేను కూడా అలాగే వెళ్ళాను. ఒక 100కి, 200కి తెచ్చుకుందామని వెళ్ళి, ఒక 500 అయితే బిల్లయితే వేసుకొనొచ్చానండి. చూసేకి 10, 20, 10, 20 అన్నట్టే ఉన్నాయి. కానీ తెలియకుండానే 500 బిల్లయితే యేసుకొనొచ్చేసాను. ఇంటికొచ్చి ఇంకా మా ఆయనతో అయితే చెప్తే ఎక్కడ అరుస్తాడు. ఎందుకు వీటన్నిటికి డబ్బులు దండగా ఖర్చు పెడతావనని. అంటాడని ఆయనకైతే చెప్పలేదు. రూ. 100 ఖర్చు పెట్టానని చెప్పాను. సో, ఇంట్లోకి కావాల్సినవైతే చిన్నవైతే తీసుకొనొచ్చాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? బజార్‌కెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదైనా షాప్‌కెళ్తే మాత్రం మనం రూ. 10 కొనాలంటే ఖచ్చితంగా రూ. 20 ఖర్చయితే అవుతుందండి. చిల్లర రూ. 20 మిగిలింది. ఆ రూ. 20కి అవి అయితే వేసిందండి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్